గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 20వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ పని చేసినా సరే తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా వస్తాయి. బంధువుల వల్ల స్నేహితుల వల్ల లాభం కలుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన, ఆలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వాహనాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలవగలుగుతారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ర్యాంకులు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు కూడా నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగం పట్ల, చేసేటటువంటి పని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. లాభాలు ఎక్కువ పొందగలుగుతారు. మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా కాలం అనుకూలించే పరిస్థితిగానే కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కొంత రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే
మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు పూజలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్త వింటారు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూల ద్వారా చక్కని విజయం పొందగలుగుతారు. అలాగే మీ అంతటా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమించిన వాళ్ళ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, సామరస్యంగా ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్ల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు అనుకూలించే సమయంగా కనపడుతోంది. అలాగే అనేక రకాల అవకాశాలు, ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ వారం పొదుపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక బడ్జెట్ ప్లానింగ్ ప్రకారంగా పొదుపు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునేటటువంటి జీవితంలో మార్పులు చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ప్రాక్టీస్ చేయడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రాజకీయ పదవులతో పాటుగా మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రకటించడానికి కానీ, కొత్త ప్రణాళికలు అమలుపరచడానికి కానీ ఈ వారం చాలా బాగుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి గుర్తింపుతో కూడుకున్నటువంటి విజయం కనపడుతోంది. అలాగే ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తు, పితృపూర్వకాస్తులు సంక్రమించడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారందరూ కూడా ఆర్థిక పరంగాను, వృత్తిపరంగాను మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగే కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కనుక అది భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ చాలా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాల ద్వారా చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా శుభకార్యాలు, ఇంట్లో వివాహం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం. ముఖ్యంగా ప్రేమికులకి చాలా కలిసి వస్తుంది ఈ వారం. ఇలా ప్రేమ వ్యవహారాలన్నీ ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద ఎలాగైతేనే లాభాలు పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు వల్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకునే వారందరికీ మంచి కాలేజీల్లో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇతరులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి భర్తతో అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వృద్ధి, వ్యాపార లాభాలతో పాటుగా కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ